సక్సెస్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకడమా? లోకంలో అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించడమా? లేదా కార్లు, ఇల్లు కొనడమా? అసలు సక్సెస్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ నన్ను చాలా ఆలోచించేలా చేసింది. ప్రతి మూవీలో మంచి అమ్మాయి ఉండటమే సక్సెస్ అని చూపిస్తారు. చావు పుట్టుక మన చేతుల్లో లేవు, కానీ ప్రేమ ఒక్కటే మన చేతుల్లో ఉంది. అలాంటప్పుడు ఆ పర్సన్ నీ లైఫ్కి వచ్చే టైంకి నీ దగ్గర ఏముండాలి? జస్ట్ మనసు ఉండి డబ్బు లేకపోతే సరిపోతుందా? మరి అంత పెద్ద డెసిషన్ని ఫొటోస్ చూసి అరేంజ్ మ్యారేజ్లో, ముఖం చూసి లవ్లో ఎలా అయిపోతుంది? మనం ఒక రేంజ్లో ఉండాలి కదా. జస్ట్ నార్మల్ పర్సన్లా ఉంటే అసలు లవ్ మనం డిజర్వ్ చెయ్యము. నాకు లవ్ కూడా సక్సెస్కి డెఫినేషన్ అని అనిపించట్లేదు. అసలు సక్సెస్ అంటే ఏంటి? కలాం గారు చెప్పినట్టు సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అవ్వడమా? అరే గూగుల్నే అడుగుదాం. ఓ, కానీ మనం పుడతాం, చనిపోతాం. అంటే పుట్టుక ముందు చనిపోయే ఉన్నాం, చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాం. ఒకవేళ సాధువులు చెప్పినట్టు మోక్షం పొందడమే సక్సెసా? మోక్షం పొందడమే సక్సెస్ అయితే చనిపోయాక వచ్చే మోక్షం కోసం మనం ఎందుకు బతుకున్నాం ఇప్పుడు? అంటే ఈ పుట్టుక చావు మధ్యలో చేసేదేనా మనం సక్సెస్ కాదో చెప్తుంది? మరి చాలా డబ్బు సంపాదించడమా సక్సెస్? అలాంటప్పుడు డబ్బున్నోడు టెన్షన్తో పడుకుంటాడు, పేదోడు ప్రశాంతంగా పడుకుంటాడు. మరి ఎవరు సక్సెస్ఫుల్? లవ్ కాదు, డబ్బు కాదు, మోక్షము కాదు. మరి ఏంటి? ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే నేనేం చదవాలి? భగవద్గీతనా, ఖురానా, బైబిలా? నేను ఎక్కడో విన్నా లోకం మాయా అని. లోకం మాయా అయితే మరి ఎందుకు మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇంత కష్టపడుతున్నాం? అసలు అన్ని జంతువులని వదిలేసి మనకి ఇలా ఆలోచించే శక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడు? నేను చాలాసార్లు విన్నా మనం ఎన్నో కోట్ల జన్మాల తర్వాత మనిషిలా పుడతామని. అలాంటప్పుడు సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారు? మనం పుట్టినప్పుడు మన తలరాత రాసే ఉంటే మనం దేవుడిని ఎందుకు అది కావాలి ఇది కావాలి అని అడగాలి? ఫెయిల్ అవుతాం అని రాసినప్పుడు ప్రయత్నించడం ఎందుకు? లేదా సక్సెస్ అవుతామని రాసినప్పుడు ప్రయత్నించకపోయినా వస్తుంది కదా. ఒక శిశువు అమ్మ గర్భం నుంచి రావడానికి అంత కష్టపడుతుంది. మరి మనకి కొంచెం కష్టం రాగానే ఎందుకు గివప్ ఇచ్చేస్తున్నాం? ఇంత కష్టపడుతున్నాం రోజు ఒక కాగితం ముక్కని సంపాదించడానికి, కొన్ని ఇటుకల ఇల్లు కట్టుకోవడానికి. అందరితో గొడవపడి బతుకుతున్నాం. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత ఆ కొన్ని ఇటుకలతో కట్టిన ఇల్లు ఉంటుందా? ఉన్నా అందరితో గొడవపడి కట్టుకున్న ఆ ఇల్లులో వేరే ఎవరో ఉంటారు. మరి మనుషులు అందరూ కలిసి ఉండాలి కదా. మరి వేరెవరో సంతోషంగా ఉంటే ఓర్వరెందుకు? అదే వాళ్ళు బాధపడుతూ ఉంటే సంతోషపడతారు. అందరికీ ఒకే బ్రెయిన్, ఒకే బాడీ ఇచ్చినప్పుడు ఒకరు సక్సెస్ అయ్యి ఒకరు ఫెయిల్ ఎందుకు అవుతున్నారు? ఒక చిన్న ప్రశ్న ఇంత పెద్ద ప్రశ్నలకి దారి తీసింది. కానీ ఆ ప్రశ్నకి జవాబు నాకు ఇంకా దొరకనే లేదు. అసలు సక్సెస్ అంటే ఏంటి? నన్ను అడిగితే మనం పుట్టాం, ఎలాగో చనిపోతాం, చనిపోయాక మళ్ళీ పుడతాం. ఈ సర్కిల్ అనేది ఉంటూనే ఉంటుంది. డబ్బు సంపాదించడం ముఖ్యం, మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం ముఖ్యం, సమాజంలో మంచిగా ఉండడం ముఖ్యం. కానీ అసలైన సక్సెస్ అంటే మనం చనిపోయాక కూడా బతికి ఉండడం. అది ఎలా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, సుభాష్ చంద్రబోస్, బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ చనిపోయారు, కానీ మన మనసుల్లో, మాటల్లో బతికే ఉన్నారు. నా ఇన్స్పిరేషన్ సర్ రతన్ టాటా చనిపోయారు, కానీ ఆయన ఐడియాలజీ నాలో ఉంది అంటే ఆయన బతికే ఉన్నట్టు కదా. నా వరకు సక్సెస్ అంటే మనం చనిపోయాక కూడా మన ఐడియాలజీ బతికి ఉండటం. అది నా వరకు మాత్రమే. సక్సెస్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.